మహాభారతంలో అత్యంత వివాదాస్పదుడైన కర్ణుడిని కన్న కుంతీదేవి అంతకన్నా వివాదాస్పదమైన స్త్రీగా పేరు పొందింది. చిన్నతనం నుండి కుంతీదేవి జీవితంలో అనేక విచిత్రమైన సంఘటనలు జరిగాయి. వివాహానికి ముందు ఆమెకు సూర్యుడు వలన కలిగిన కర్ణుడు ఆమె చేత వదిలివేయబడ్డాడు. ఆ తరువాత పాండురాజుతో వివాహం జరిగినప్పటికీ శాప కారణంగా ఆమె పాండురాజుతో సంసారం చేసి సంతానం కనే అవకాశం లేకుండా పోయింది. చివరకు ఆమె భర్త ఆదేశానుసారము తన మంత్రబలంతో యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుడు అనే దేవతల్ని ఆహ్వానించి వారి కటాక్షం వలన ధర్మరాజు, భీముడు మరియు అర్జునుడు అనే ముగ్గురు కుమారులను కన్నది. మహాభారతాన్ని నిశితంగా పరిశీలించిన కొందరు విమర్శకులు కొన్ని పరిశోధనలు చేసి కుంతీదేవి యొక్క అసలు జీవితాన్ని బయటపెట్టడం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కుంతీదేవి అసలు పేరు పృథ. ఈమె తమ్ముడైన వసుదేవుని కుమారుడే శ్రీకృష్ణుడు. నిజానికి కుంతి సూరసేనుడు అని పిలువబడే ఒక యాదవరాజుకి కుమార్తెగా జన్మించింది. ఆ యాదవరాజు తన మేనల్లుడైన కుంతిభోజునికి తనకు కలిగే మొదటి సంతానాన్ని పెంచుకోటానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కొన్నాళ్లకు ఆ యాదవరాజుకు ఒక కుమార్తె కలిగింది. అన్నమాట ప్రకారం ఆమెను కుంతిభోజునికి దత్తత ఇచ్చేశాడు. పుట్టినప్పుడు ఆమె పేరు పృథ అయినప్పటికీ కుంతిభోజుని కూతురిగా పెరగటం వల్ల ఆమెకు కుంతి అన్న పేరు నిలిచిపోయింది. ఆనాడు సింధు నదికి వాయువ్యంగా ఉన్న మరియు సింధు నది ఒడ్డున ఉన్న రాజ్యాలైన మద్ర, గాంధార, బాహ్లిక రాజ్యములలో సంతానం లేని రాజులు ఆడపిల్లలను తమ వారసులుగా దత్తత తీసుకోవడం జరిగేది. ఒక విచిత్రం ఏమిటంటే స్త్రీని వారసులుగా గుర్తించే మాతృస్వామిక వ్యవస్థ దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కూడా ప్రాచీన కాలంలో ఉండేది. శ్రీకృష్ణునికి తన మేనత్త అయిన కుంతి మీద చిన్ననాటి నుండి ఎంతో అభిమానం ఉండేది. ఆ కారణంగానే కృష్ణుడు పాండవ పక్షపాతిగా మారాడని చెప్పవచ్చు. అదేవిధంగా కృష్ణుడు తన సోదరి అయిన సుభద్ర కుమారుడైన అభిమన్యుడిని కూడా ఎంతగానో అభిమానించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చాలా కాలానికి అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్ హస్తినాపురానికి రాజు కాగా, కృష్ణుని మనుమడైన వజ్రుడు మధుర రాజ్యానికి రాజు అయ్యాడు. కుంతి జీవితంలో పెనుమార్పులకు కారకుడైన దుర్వాస మహర్షి గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. బ్రాహ్మణ కులానికి చెందిన దుర్వాస మహర్షి విచిత్రమైన ప్రవర్తనతో తన చుట్టుప్రక్కల ఉండేవారిని బెదరకొడుతూ ఉండేవాడు. దుర్వాసుడు ఆకుపచ్చ రంగు శరీర ఛాయలో ఉండేవాడు. ఎల్లప్పుడూ చిరిగిపోయిన దుస్తులు ధరిస్తాడు. ఆయన చేతిలో బిల్వ చెట్టు కర్రతో తయారైన దండం ఉంటుంది. ఆయన గడ్డం పొడవుగా పెరిగి ఉంటుంది. ఆయన శరీరం తిండి తిప్పలు లేక సూక్షించిపోయి ఉంటుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాసుని గురించి ఇలా చెప్పాడు. దుర్వాసుడు ఒక విచిత్రమైన వ్యక్తి. కొన్నిసార్లు ఒక్కరోజులో 1000 మంది తినే ఆహారాన్ని స్వాహా చేస్తాడు. కొన్నిసార్లు రోజుల కొద్దీ నీరు మాత్రమే తాగి కాలం గడుపుతాడు. అతడు కొన్నిసార్లు సరైన కారణం లేకుండానే విపరీతంగా నవ్వుతాడు. కొన్నిసార్లు నిష్కారణంగా రోధిస్తాడు. ఒకసారి దుర్వాసునికి కృష్ణుని మందిరంలో విశ్రాంతి తీసుకోవటం కోసం కొన్ని గదులు కేటాయించబడ్డాయి. ఆ సమయంలో అక్కడకు వచ్చిన దుర్వాసునికి ఏ కారణంగానో మనస్సు బాగోలేక ఆ గదులలో ఉన్న పరుపులను, మంచాలను కాల్చివేసి ఆపై తనను అలరించటానికి వచ్చిన సుందరి మణులను కూడా మంటల్లోకి విసిరేశాడు. ఈ కార్యక్రమాలు పూర్తి చేసి విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే శ్రీకృష్ణుని వద్దకు తిరిగి వెళ్లి, కృష్ణా, నాకు మహా ఆకలిగా ఉన్నది, వెంటనే భోజనం పెట్టించు అన్నాడు అమాయకంగా. అంతకుముందు దుర్వాసుడు చేసిన కల్లోలాన్ని తెలుసుకున్నవాడైనప్పటికీ కృష్ణుడు ఆయనపై ఏ విధమైన ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా సేవకులను పిలిచి దుర్వాసునికి సుష్టిగా భోజనం పెట్టించాడు. ఆ తరువాత చెరుకు పాకం తెప్పించమని కృష్ణుడిని అడిగాడు దుర్వాసుడు. వెంటనే దానిని తెప్పించాడు కృష్ణుడు. దుర్వాసుడు తనకు కావలసినంత చెరుకు పాకాన్ని తిని ఇంకా మిగిలిన పాకాన్ని తన ఒళ్ళంతా పుయ్యమని కృష్ణుడిని అడిగాడు. దుర్వాసుడికి కోపం తెప్పించడం ఇష్టం లేని కృష్ణుడు తన 2 చేతులతో చెరుకు పాకాన్ని విశ్వామిత్రుడు ఒళ్ళంతా పూశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఒక రథం ఎక్కి ఆ రథాన్ని లాగమని శ్రీకృష్ణుడి పట్టమహిషి అయిన
రుక్మిణీదేవిని కోరాడు. కృష్ణుని అభ్యర్థన మీద రుక్మిణీదేవి గుర్రాల స్థానంలో నుంచుని దుర్వాసుడు ఎక్కిన రథాన్ని మెల్లిగా లాక్కుంటూ నగర వీధులలో నడపసాగింది. అలా రథం నడుస్తూ ఉండగా ఒకచోట రహదారి బాగా ఎత్తుగా ఉండటంతో రుక్మిణీదేవి రథాన్ని ముందుకు లాగలేకపోయింది. అందుకు ఆగ్రహించిన దుర్వాసుడు గుర్రాల్ని అదిలించే చెన్నాక్కులతో రుక్మిణీదేవిని చావబాదాడు. ఆ బాధ తట్టుకోలేక రుక్మిణీదేవి అక్కడే మూర్ఛపోయింది. దుర్వాసుని దుర్మార్గ ప్రవర్తనకు ద్వారకా నగరవాసులంతా ఆగ్రహించి దుర్వాసుడిని మనసులో నిందించుకోసాగారు. పైకి తిడితే ఆ తిట్లు కోపిష్టి అయిన దుర్వాసునికి వినిపిస్తే తమకు కూడా చేటు తప్పదని తెలిసిన నగర ప్రజలు లోలోపలే దుర్వాసుడిని తిట్టుకోసాగారు. రుక్మిణీదేవి రథం లాగలేక కింద కూలిపోగానే దుర్వాస మహర్షి రథం దిగి ఏమీ ఎరగని వాడెల్లే దక్షిణ దిక్కుకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. దుర్వాసుడు ఇంత చేసినా కృష్ణుడు ఏమాత్రం ఆగ్రహించకుండా దుర్వాసుని వెనుకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ని తన మందిరానికి తీసుకురావటానికి ప్రయత్నించాడు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం మహాభారత కాలం నాడు సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం చాలా తీవ్రంగా ఉండేది. ఆనాడు వాళ్లకున్న విద్య వల్ల, తపోశక్తి వల్ల వాళ్లని ఏ మహారాజు ఎదిరించే సాహసం చేయలేదు. దుర్వాసుని కథ ఇంతటితోనే అయిపోలేదు. కుంతీదేవి జీవిత గమనాన్ని మార్చివేసినవాడు దుర్వాస మహర్షి. కుంతీదేవిని దత్తపుత్రికగా స్వీకరించి పెంచి పెద్ద చేసిన కుంతిభోజుడు బ్రాహ్మణులను, మహర్షులను అమితంగా అభిమానించేవాడు. ఆయన 16 సంవత్సరాల వయసున్న మరియు అపూర్వ సౌందర్యంతో విరాజిల్లే కుంతిని మహర్షులకు సేవ చేయటం కోసం నియమించాడు. వయస్సులో ఉన్న కుంతిని ఇతర పురుషుల సేవకు వాళ్లు మహర్షులు అయినా సరే నియమించటం పొరపాటు. కాని కుంతిభోజుడు ఆ విషయం ఏమాత్రం పట్టించుకోలేదు. తమ మందిరానికి వచ్చిపోయే మహర్షులకు సేవ చేస్తూ కుంతి వారందరి ఆశీస్సులను పొందుతూ ఉండేది. అలాంటి సమయంలో ఒకసారి దుర్వాస మహర్షి కుంతిభోజుని వద్దకు వచ్చాడు. ఆయనకు సేవ చేయడానికి కుంతీదేవిని నియమించాడు ఆమె తండ్రి. ఆ సమయంలోనే దుర్వాసుడు కుంతీదేవికి ఒక అద్భుతమైన వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఉపయోగించి ఏ పురుషుడినైనా లేదా ఏ దేవుడినైనా తన వద్దకు ఆకర్షించుకుని అతని చేత తనకు ఇష్టమైన పనులు చేయించే శక్తి కుంతీదేవికి లభించింది. 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్న కుంతి వడివడిగా ప్రవహిస్తున్న ప్రవాహంలాగా ఏదో తెలియని ఉత్సాహంతో ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి మోహించి అతనిలాంటి కుమారుడిని పొందాలన్న ఉద్దేశంతో దుర్వాసుడు తనకు ప్రసాదించిన వశీకరణ మంత్రాన్ని సూర్యుడిపైకి ప్రయోగించింది. ఆ మంత్ర ప్రభావం వల్ల సూర్య భగవానుడు ఒక దివ్య పురుషుడి రూపం ధరించి కుంతీదేవి వద్దకు వచ్చాడు. మొదటిసారిగా అంత సుందరమైన పురుషుడిని దగ్గరగా చూసి కుంతీదేవికి కంగారు పుట్టింది. ఆయన తేరుకుని, మా గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడం కోసమే మిమ్మల్ని ఆహ్వానించాను, కనుక మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నది. అప్పుడు సూర్యుడు కుంతితో, దేవి, మంత్రాలు వృధా కాకూడదు. నన్ను నువ్వు పిలిచావు గనుక నేను నీవు కోరినట్టుగా నీకు కుమారుడిని ప్రసాదిస్తాను అన్నాడు. పెళ్లి కాకుండా సంతానం కలిగితే సమాజం తనను నిందిస్తుందని కుంతీదేవికి తెలుసు. అందువలన సూర్యుడి మీద తనకు కోరిక ఉన్నా ఆయన్ని వెళ్లిపొమ్మని కోరింది. కాని మంత్రబలానికి కట్టుబడిన సూర్యుడు కుంతీదేవిని మాటలతో మభ్యపరిచి అనుభవించాడు. ఆపై సూర్యుడు అక్కడి నుండి మాయమైపోయాడు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునితో సంభోగం జరిపిన కారణంగా కుంతికి క్షణాలలో గర్భం రావటం మరియు ఒక మగపిల్లవాడు జన్మించడం జరిగింది. కన్యగా ప్రజలచే గుర్తించబడే తను ఒక బిడ్డను కన్న విషయం బయటపడితే తన పరువు, తన తండ్రి పరువు మట్టిలో కలిసిపోతాయని గ్రహించిన కుంతీదేవి ఆ పసిబిడ్డను ఒక కొయ్య పెట్టిలో పెట్టి గంగా నదిలో వదిలివేసింది. అలా గంగా నదిలో కొట్టుకుపోతున్న ఆ పెట్టెను కౌరవుల వద్ద రథసారథిగా ఉన్న సూతుడు తీసుకుని తన భార్య అయిన రాధకు ఇచ్చాడు. సూర్యబింబంలా వెలిగిపోతున్న ఆ బిడ్డను బిడ్డలు లేని రాధ తీసుకుని తన హృదయానికి అత్తుకున్నది. అయితే కొందరు విమర్శకుల అభిప్రాయం ప్రకారం
కుంతీదేవిని ఆమె తండ్రి పరివారంలోని ఎవరో ఒక సూర్యవంశపు క్షత్రియుడు లొంగదీసుకుని అనుభవించి ఉంటాడని, తత్ఫలితంగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడని, ఆ కొడుకు సాధారణ మానవుడికి పుట్టాడు అని చెప్పడం కన్నా సూర్యుడి వల్ల పుట్టాడు అని చెప్పడం వల్ల ఆ బిడ్డ జన్మకు ఒక పవిత్రత చేకూరుతుందని ఆమె భావించి ఉండవచ్చునని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వివాహానికి ముందే కుంతీదేవికి ఎంతో మంది పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నట్టుగా ఆనాడు పుకార్లు ఉండేవి. ఈ పుకార్లు నమ్మిన కారణంగానే భీష్ముడు కుంతిని తన పెంపుడు కుమారుడైన పాండురాజుకి ఇచ్చి వివాహం చెయ్యటానికి ఇష్టపడలేదు. ఇంకో విషయం ఏంటంటే, పాండురాజు ఎవరి ప్రమేయం లేకుండానే తానే స్వయంగా కుంతి స్వయంవరానికి వెళ్లి కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు. అంతేకాని ఆ వివాహం మంచి చెడు పరిశీలించి పెద్దలు నిర్ణయించిన వివాహం కాదని గుర్తించాలి. పాండురాజుకు ఒక ఋషి వల్ల శాపం కలిగిన కారణంగా కుంతీదేవి తన భర్త అనుమతితో ఇతర పురుషులతో సంపర్కం జరిపి సంతానాన్ని కన్నది. అయితే పురుషులతో సంతానం కలిగింది అని చెప్పటం కన్నా దేవతల వల్ల సంతానం కలిగింది అని చెప్పటం వల్ల తనకి గౌరవం ఉంటుందని భావించిన కుంతి ఆ ప్రకారంగానే తనకు యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవిని వల్ల సంతానం కలిగిందని లోకానికి చాటింది. కుంతీదేవి యొక్క గత జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న దుర్యోధనుడు పాండవుల్ని తన దాయాదులుగా అంగీకరించలేదు. పైగా వారిని అనేక రకాలుగా మాయోపాయాలతో అంతం చేయాలని ప్రయత్నించాడు. అసలు భారతంలో లేని అనేక విషయాలను ఆ తరువాత కాలంలో కొందరు పండితులు చేర్చడం జరిగింది. ఫలితంగా భారతంలోని అనేక పాత్రల యొక్క అసలు చరిత్ర మరియు లక్షణాలు ప్రజలకు తెలియకుండా పోవటం జరిగింది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.